హాయ్ ఫ్రెండ్స్, మీరు గూగుల్లో ఇంతవరకు ఎన్నెన్నో సెర్చ్ చేసి ఎన్నెన్నో చూసింటారు. కానీ మనం ఈరోజు చెప్పుకోబోయే 6 ట్రిక్స్ గురించి అయితే మీకు తెలుసా? మనం ఇప్పుడైతే 6 ట్రిక్స్ ని చూసేద్దాం. నంబర్ 1, మీరు గూగుల్లో చిక్స్ లో పని సెర్చ్ చేస్తే మీ స్క్రీన్ మీద ఒక ఆస్ట్రాయిడ్ పడుతున్నట్టు కనిపిస్తుంది. నిజానికి ఆస్ట్రాయిడ్ పడడం వల్లే మన భూమి పైన డైనోసార్లు అంతరించిపోయాయి. నంబర్ 2, మీరు గూగుల్లో డాట్ మిషన్ అని సెర్చ్ చేస్తే మీ స్క్రీన్ పైన ఒక శాటిలైట్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. నిజానికి గూగుల్ వాళ్ళు డాట్ మిషన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ యానిమేషన్ ని క్రియేట్ చేశారు. నంబర్ 3, మీరు గూగుల్లో ప్లానెట్ స్నాప్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ని క్లిక్ చేయండి. దాని తర్వాత ఆ వెబ్సైట్ లోపలికి మనం ఎంటర్ అవుతాం. దాని మీద కనిపించిన ఒక గ్రీన్ కలర్ బటన్ లాగా ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే దాని కింద వెబ్సైట్స్ వచ్చి ఉంటాయి. అట్లనే కొంచెం రైట్ సైడ్ టాప్ లో ప్యానల్స్ హ్యాండ్ ఉన్నట్టు ఉంటది, దాన్ని క్లిక్ చేయండి. మీరు కింద ఉన్న వెబ్సైట్స్ అన్ని అట్లనే మాయమైపోతాయి. సేమ్ అవెంజర్ సినిమాలో మాయమైపోయినట్టే. దాన్నే మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే కింద మాయమైపోయిన వెబ్సైట్లు అది మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. నంబర్ 4, మీరు గూగుల్లో చార్జర్ స్లైడర్ అని సెర్చ్ చేసి మీకు రైట్ సైడ్ నా కొన్ని ఐకాన్స్ కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేస్తూ ఉంటుంటే కొంచెం సాంగ్ వస్తూ ఉంటది. అది విన్నీకైతే చాలా బాగుంటుంది. ఒకసారి విని చూడండి. మీరైతే ఒకసారి ట్రై చేసి ఒకసారి వచ్చి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఆ పాట ఎట్లుందో. నంబర్ 5, మీరు గూగుల్లో గూగుల్ ఫ్యాన్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ని క్లిక్ చేయండి. మీకు ఒక గ్రీన్ కలర్ రెక్టాంగిల్ షేప్ లో ఒక బటన్ లైట్ కనిపిస్తుంది మీద, దాన్ని క్లిక్ చేయండి. మీకు ఒక గూగుల్ టేబుల్ ఫ్యాన్ కనిపిస్తుంది. దాంట్లో స్విచ్చెస్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటాయి. మీరైతే వాటితోటి ఫ్యాన్ దాని నుంచి వచ్చే గాలిని ఆస్వాదించవచ్చు. దాన్ని కూడా ఒకసారి కామెంట్ చేయండి మీకు అది ఎట్లా అనిపించింది. నంబర్ 6, మీరు గూగుల్లో స్కేల్ ఆఫ్ ది యూనివర్స్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ని క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కొంచెం మీది కానీ ఆడ గెట్ స్టార్టెడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ ని క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకటి హ్యూమన్ బాడీ అట్లా అవన్నీ కనిపిస్తాయి. దాని తర్వాత రైట్ సైడ్ లోనే ఒక లైన్ లెక్కుండి దానికి ఒక పట్టుకునే దానికి ఒకటి ఉంటది. అట్లయితే దానికి ఎంత కింది కంటే మన యూనివర్స్ అంతా ఏమేమి ఉన్నాయో అన్ని కనిపిస్తాయి. ఎంత మీది కంటే అంత జూమ్ అయ్యి కనిపిస్తుంది. మనకి మైక్రో ఆర్గనిజం కనిపించవు కదా, దానిలో చూపిస్తారు ఏమేమి మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయి, ఎంత చిన్నగా ఉంటాయి, ఏమేమి ఉంటాయని. ఇదైతే స్టూడెంట్స్ కి అయితే చాలా అవసరం ఉంటది. అవసరమైనప్పుడు ఇది ఒకసారి చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నా వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మీరు పెట్టుకుంటే నా వీడియోస్ అన్ని అప్డేట్ గా మీకు నోటిఫికేషన్ వస్తుంది.